ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న జరిగిన 2 నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో కొంతమంది దుమ్మ కొట్టడం దీనికి ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండపి నియోజకవర్గంలో జరిగిన విజయసాయిరెడ్డి, అదేవిధంగా కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ జరిపిన సమన్వయ కమిటీ సమావేశానికి కొంతమంది అయితే రాలేదు. వారిలో ముఖ్యంగా మాగుంట వర్గీయులు రాలేదు. అదేవిధంగా బాలినేని వర్గం కూడా గైర్హాజరు కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా అయింది. ముఖ్యంగా అక్కడికొచ్చిన సభ్యుల్లో కూడా కొంతమంది ఎంపీపీలని, జడ్పీటీసీలని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానించలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అలకపానుపు అయితే ఎక్కడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ముక్కు మొహం తెలియని వాళ్ళని, కనీసం క్యాడర్ లేని వాళ్ళని మంత్రి సురేష్ ఎమ్మట స్టేజ్ పైకి తీసుకురావడం కూడా అక్కడ చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఇప్పుడు కొండపి నియోజకవర్గంలో వర్గ పోరుని ఏకతాటిపై తీసుకొచ్చే దానికోసం విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికి కూడా అక్కడ వర్గ పోరైతే ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా కొంతమంది అయితే గైర్హాజరు కావడం, కొంతమంది జడ్పీటీసీలు, ఎంపీపీలు అదేవిధంగా పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు. విజయసాయిరెడ్డి వచ్చినప్పటికి కూడా వాళ్ళందరూ ఏకతాటిపై రాకపోవడం, అదేవిధంగా మాగుంట వర్గీయులు ఏ సమావేశంలో కూడా పాల్గొనకపోయి మాగుంట పూర్తి స్థాయిలో అయితే వైసీపీకి దూరంగా ఉన్నాడు. టీడీపీ కండువా అయితే ఖచ్చితంగా కట్టుకుంటాడని చెప్పేసి కూడా మాగుంట వర్గీయులైతే ఒక పక్క చెప్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు టీజే సుధాకర్ బాబు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు కావడంపై అతనైతే వైసీపీని వీడుతాడా లేదా సభ్యుడిగా ఉంటాడనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా కూడా సంతనూతలపాడు, కొండేపు నియోజకవర్గంలోని కొంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు అలక్పాన్పై ఎక్కుతున్నారు. ఈ ఈ రానున్న 2024 ఎన్నికలకు మట్టికి వాళ్ళు పూర్తి స్థాయిలో వైసీపీకి సహకరిస్తారా లేదనైతే చర్చనాంశంగా ఉంది. అదేవిధంగా సుబ్బారెడ్డి చెప్పిన విధంగా, అదేవిధంగా విజయసాయిరెడ్డి చెప్పిన విధంగా కూడా అక్కడైతే కేవలం ఒక చిన్న విషయం అయితే క్లారిటీ చేశాడు. రెండో విషయం అయితే ఒకటి చెప్పలేదు. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి బరిలో ఉంటాడని చెప్పేసి ఒక అంశం తప్పితే మాగుంట శ్రీనివాసరెడ్డి విషయం గాని, అదేవిధంగా సంతనూతలపాడు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయం కూడా ప్రత్యేకించి అయితే చెప్పలేదు. రానున్న 24 ఎన్నికల్లో కేవలం గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతారు తప్ప పూర్తిగా జగన్ కనుసనల్లోనే ఉంటది. అదేవిధంగా జగనే పూర్తిగా నిర్ణయం తీసుకుంటాడు. అతను చెప్పిన విధంగా ఉంటారు. కేవలం పార్టీల కోసం, పదవుల కోసం పాకులాడేవైతే పార్టీకి అవసరం లేదు. కేవలం వైసీపీ గెలుపు కోసం పోరాడేవాడే పార్టీకి అవసరం అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం ఇక్కడ చర్చనీయాంశమైంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్‌తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.